మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తునామములో తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలను తెలియజేస్తున్నాను. అత్యల్పుడునైనా నన్ను ఈ యొక్క పనిలో పరిచర్యలో ఈ సత్య మార్గము అనే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన యొక్క మాటలు వినిపించే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. అందును బట్టి రియల్లీ థ్యాంక్స్ టు గాడ్. అదేవిధంగా ఈ యొక్క పనిని ఈ పరిచర్యను మీరు ఎంతగానో ప్రోత్సహిస్తూ మీ అనుదిన ప్రార్థనలలో ఈ పరిచర్య కొరకే మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే కాదు, మీ అనుదిన ప్రార్థనలో మరి యొక్క పరిచర్య కొరకు మీ ప్రార్థనలను కొనసాగించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మీరు మాకు అందివ్వాలి. ఓకేనా? వాటిని మేము ప్రేమపూర్వకంగా స్వీకరిస్తామని కూడా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషములు మీ వాక్యమును మేము ధ్యానించుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని వినుడు ద్వారా మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు మరి బలపరచబడతాయని నమ్ముచు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సత్య మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఏ దినమును కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం. ఈరోజు నేను ఎంచుకున్న విషయము లూకాసు సువార్త 8వ అధ్యాయం నుండి 43 నుంచి 48 వచనాలను నేను ఎంచుకున్నాను. ఇందులో నుంచి కొంత పాఠాలు మనం నేర్చుకుని మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం. 8వ అధ్యాయం 43 నుంచి మనం చదివినప్పుడు, అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ యవన చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనకకు వచ్చి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటేనండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ అంటండి. 12 ఏండ్లు అంటే మీకు అర్థమవుతుంది కదా, 12 సంవత్సరాలు రక్తస్రావ రోగము, రక్తస్రావంతో బాధపడుతుందండి. కనుక చాలామంది స్త్రీలు మరి ఈ విషయమే అవగాహన కలిగి ఉంటారని నేను నమ్ముచున్నాను. 1-2 రోజుల రక్తస్రావానికే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఒక తల్లికి చెల్లికి మరి ఉంటాయి అనే సత్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ఇబ్బంది పడే పరిస్థితులు పూర్వదినాలలో కూడా మరి ఈ యొక్క సమాజంలో ఈ రక్తస్రావ సమయంలో మరి వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు. ఎంతకంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి లేదు, పరిశుద్ధమైన దేనిని కూడా వారు ముట్టడానికి కూడా లేదు. ఓకేనా? మరి అటువంటిది నెలలో 1-2 రోజులకే ఇబ్బంది పడే పరిస్థితులు కలిగిన పరిస్థితి కదా. మరి అటువంటిది 12 ఏండ్ల నుంచి జ్ఞాపకం పెట్టుకోండి, 12 ఏండ్ల నుండి మరి రక్తస్రావముతో బాధపడుతుందంటే నిజంగా ఆమె ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొందో. 12 ఏండ్లు అంటే 12 సంవత్సరాలంటే చూడండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిందంటే, ఓకేనా, ఎవని వలననో ఆమె స్వస్థత పొందలేదు అంటే ఆ యొక్క రక్తస్రావ రోగము నుంచి బయటపడడం కొరకు, ఓకేనా, ఆ రక్తస్రావ రోగం నుంచి భయపడడం కొరకు అంటే ఆమె చేయని ప్రయత్నం ఏది లేదు. ఆ కింద వచనాలు మనం చదివితేనండి, పుట్నోట్లో ఉంటుందండి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని ఒక స్త్రీ అనే చోట 43వ వచనంలో రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ అనే దగ్గర పుట్నోటు వేసి ఉంటుందండి. ఒకటి చూడండి, అక్కడ కింద స్త్రీ ఉండెను, ప్రాచీన ప్రతుల్లో స్త్రీ ఉండెను, ఆమె తన జీవనోపాధి అంతయు అన్నాడండి. జీవనోపాధి అంతయు
వైద్యులకు వ్యయము చేసి అని వ్రాయబడిందండి. అక్కడ తన జీవనోపాధి అంతా కూడా ఆ రక్తస్రావంతోనే జీవనం చేసిందండి ఆవిడ. ఆ రక్తస్రావంతోనే ఉపాధి చేసింది, ఉపాధికి వెళ్ళింది. ఓకేనా? ఎందుకొరకంటే ఏయో కొద్ది డబ్బులు సంపాదించుకోవడం, ఆ డబ్బులు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళడం, ఏమైనా 2-3 రోజులు పని చేసుకోవడం, ఆ పని చేసుకోవడం వల్ల వచ్చిన డబ్బులు పట్టుకుని వైద్యులకు వెళ్ళడం. తన జీవనం అంతా కూడా, ఆ మాట మీరు చూడండి, ఆమె జీవనం అంతా కూడా కొంత కాదు జీవనం అంతా కూడా వైద్యులకు వ్యయం చేసింది. అయితే ఈ 12 ఏండ్లలో ఆమెను స్వస్థపరిచగలిగిన ఒక్క వైద్యుడు కూడా ఆమె కనబడలా. ఈ 12 ఏండ్లలో తన జీవనం అంతా వ్యయమైపోయింది తప్ప ఆమెకు ఎటువంటి ఉపశమనము కలగల. ఇదండి ఆమె పరిస్థితి. ఈరోజు కూడా చాలామంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు, దీర్ఘకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఒక ఇల్లు కట్టుకోవాలని ఎన్నాళ్ళో ఆశ, కళ. చాలామందికి ఒక సొంత ఇంటి కళ ఉంటుంది. ఒక చిన్న బండి కొనుక్కోవాలి, లేదంటే ఒక కారు కొనుక్కోవాలి. ఏదో చిన్న కోరికలు, అండ్ బడా కోరికలు లేకపోయినా చిన్నవి. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. 2 అయిపోయింది, 3, 4, 5, 6, 7, 8, ఏ సంవత్సరానికి నిరీక్షణ కలిగి ఉంటారు. అలాగ వెనక్కి తిరిగి చూస్తే 10-15 సంవత్సరాలు అయిపోతుంటాయి. అనుకున్న దాంట్లో ఏ చిన్న మార్పు లేకపోయి ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది? చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. 12 ఏండ్ల నిరీక్షణ ఇవిడిది, 12 ఏండ్ల నిరీక్షణ. ఈ 12 ఏండ్లలో ఆ తల్లి పడిన బాధ అంతా ఇంత కాదు, గుర్తుపెట్టుకోండి. తన యొక్క జీవనోపాధి అంతా కూడా వ్యయం చేసింది. ఏ వైద్యుడు కూడా ఆమెకు స్వస్థత చేయగలిగిన వాడు లేడు. అంతే, ఒక్క నిర్ణయం చేసుకుందండి. అదవుతుందండి, ఒక్క నిర్ణయం, ఒక ఐడియా జీవితాన్ని మార్చేద్దంటారు కదా, వింటాం కదా, నేను మాట వింటాం కదా. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేద్ది. అండ్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేద్ది. ఈవిడ ఒక్క ఆలోచన చేసుకుందండి, ఒక్క నిర్ణయం చేసుకుంది. ఏంటి ఆమె నిర్ణయం ఏంటంటే, చూద్దాం. ఆమె నిర్ణయం ఏంటంటే 44వ వచనం మనం చదివినప్పుడు 43 చదివాం కదండి. స్వస్థ పొందకుంది. ఆమె అనుకుందటండి, ఆయన వస్త్రపు చెంగు ముడితే నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుందనమాట. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగు ముడితే నాకు స్వస్థత కలుగుతుందని ఒక బలమైన నిర్ణయాన్ని, ఒక బలమైన నమ్మకాన్ని, ఒక దృఢమైన నమ్మకాన్ని ఆమె కలిగి ఉంది. ఒక నిర్ణయం చేసుకుంది. ఏంటి ఆ నిర్ణయం ఏంటంటే, నాకు క్రీస్తు తప్ప దిక్కేది కూడా లేదు. అయిపోయింది, నేను చేసిన ప్రయత్నాలు ఏమైతే చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను. నాకు ఆయన తప్ప, నా ప్రభు తప్ప నాకు వేరే దిక్కేది కూడా లేదు. ఇదే నిర్ణయం చేసుకుందండి. ఏంటి తాను చేసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగు కనుక తాకితే నాకు స్వస్థత కలుగుతుంది అనేది. చాలా సందర్భాల్లో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారి ఉన్న దినాల్లో గుడ్డివారు వచ్చారు, కుంటువారు వచ్చారు, పక్షవాయువు రోగంతో బాధపడేవారు వచ్చారు. ఏంటి నేను గుడ్డోడిని, ఏంటి నేను కుంటోడిని, ఏంటి నాకు పక్షవాయువు, ఏంటి నాకు కుష్ఠరోగం, ఏంటి నాకు దయ్యం పెట్టింది. చూసారా, వీళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారు, తమ యొక్క కష్టాలనేవో, తమ యొక్క బాధలనేవో ప్రభుతో వ్యక్తపరుచుకున్నారు. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నేను కుష్ఠరోగిని. ఓకేనా? చూడండి, ఈమె చెప్పండి ఎవరితో చెప్పుకోగలుగుతుందండి? ఈమె యొక్క బాధ, ఈమె యొక్క కష్టము, ఈమె పడుతున్న ఇబ్బంది ఏమండి ఎవరితో చెప్పగలుగుతుంది? ఒక విధంగా సిగ్గుపడే పరిస్థితి అనమాట అండి. అదవుతుందా? సిగ్గుపడే పరిస్థితి. చాలామంది కరోనా టైంలో చూడండి, పనులు లేవు, ఉద్యోగాల్లో వ్యాపారాలు లేవు. ఓకేనా? కష్టపడాం, పని చేసుకుందాం అంటే పని లేదు, తినడానికి తిండి లేదు. ఎవరన్నా అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆత్మాభిమానం అడ్డొచ్చి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న వారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఎవరితో చెప్పుకోలేరు, ఎవరిని అడగలేరు, ఏం చేస్తారు?
వారిలో వారే నలిగిపోయారు, సతమతమైపోయారు. చాలా ఇబ్బందులు పడిన వారు ఉన్నారండి, చాలా ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. ఈ స్త్రీ ఎవరితో చెప్పుకుంటుంది? ఏ నిర్ణయం చేసుకుందంటే ప్రభు వారికి వస్త్రపు చెంగు తాగితే నాకు స్వస్థ కలుగుతుంది, అంతే నిర్ణయం. ఓకేనా? మీరు ఒక మాట ఈ సందర్భంలో నీకు చదివినిపించాలి తప్పనిసరిగా. అది ఇందాక యెషయా గ్రంథంలో మనం చదివాం, ఈ ముందు ఎపిసోడ్లో యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆ 9వ వచనంలోని ఆఖరి భాగాన్ని చదివితే, మీరు నమ్మకుండిన యెడల, ప్రవక్త యెషయా ద్వారా ఆహాజుతో తన జనులతో దేవుడు మాట్లాడుతున్న మాటలు అనమాట అండి. అవి నిజంగా నమ్మడానికి అసాధ్యమైనవే, నమ్మశక్యం కాని మాటలు. కానీ చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే దాన్ని జరిగించి తీరుతాడు. అది ఎంతటి గొప్ప కార్యమైనా దేవుడు దాన్ని జరిగించి తీరుతాడు. అందుకని ఆ మాటలు చెప్పి మీరు నమ్మకుండిన యెడల స్థిరపడకయుందురు అనే మాట ఉందండి. నమ్మకపోతే నువ్వేం చేయబడవు? స్థిరపడవు. ఈ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ నమ్మిందండి. ఏమి నమ్మిందంటే, ప్రభు వారికి వస్త్రపు చెంగు మురితే తాగితే నేను స్వస్థపరచబడతాను అని నమ్మిందండి. ఎంత గొప్పదో చూడండి ఆమె నమ్మకం. చూడండి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 44 వచనం. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. 12 ఏండ్ల నుండి దొరకని ఆమె సమస్యకు దొరకని పరిష్కారం దొరికింది. నీకు మార్గాలే కనబడతాయి తప్ప సాకులు కనబడ. నీకు సాకులు కనబడుతున్నాయంటే నీ నిర్ణయం బలమైంది కాదు, నీ విశ్వాసం బలమైంది కాదు. ఈరోజు ఎక్కువ అత్యధికులు ఏం చెప్తున్నారంటే సాకులే. మార్గాలు కనబడట్లేదు, వాళ్ళకి సాకులే కనబడుతున్నాయి. మరి ఆ కిక్కిరిసిపోయిన జనంలో నుంచి ఈ బలహీనురాలని ఎందుకంటున్నానంటే అండి, 12 ఏండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంటే నిజంగా బలహీనురాలే ఆవిడ. మరి ఈ బలహీనురాలికి దొరికింది మార్గం. ఎందుకంటే ఆమె యొక్క నిర్ణయం బలమైనది, ఆమె సంకల్పం బలమైనది. ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు తాకాలని నిర్ణయం చేసుకుంది, అంతే. ఫిక్స్ అయిపోయింది అనమాట మైండ్లో. ఫిక్స్ అయిపోయిందండి. అదవుతుంది. ఇంకా ఏ నెగిటివ్ థాట్ ఏం చేయదండి, దాన్ని ప్రభావితం చేయలేదండి. ఏ వ్యతిరేకమైన ఆలోచన దాన్ని ప్రభావితం చేయలేదు. చాలామంది అంటుంటారు, మా విశ్వాసాన్ని నాలే పాడు చేశారు. నాలు పాడు చేసేస్తే పాడైపోయేది నీ విశ్వాసం అయితే అది నీ విశ్వాసమే కాదు. అది అసలు అక్కడ పాడు చేస్తే పాడైపోయేది ఉంటే అది విశ్వాసమే కాదు. నీది సరైనది విశ్వాసం కాదు, నీ సరైన భక్తి కాదు. సరే ఇంక వచ్చేదవని బయలుదేరానండి, ఆటంకం వచ్చేసిందండి. ఆ ఆటంకానికి నువ్వు పడిపోయావంటే నీది భక్తి అంటారా? అసలు వాళ్ళు ఆటంకపరిస్తే నువ్వు ఆటంకపరచబడ్డావంటే నీది భక్తి అంటారా? సరే ఇంకా ఆ టైంకి సిద్ధపడిపోయానండి, చుట్టాలు ఆ టైంకి వచ్చారండి, వదిలేసి వచ్చేదో బాగోదు కదా అని మానేసానండి, ఒక్క వారానికే కదని. నువ్వేం విశ్వాసు? నీదేం భక్తి? ఈవిని చూసి నేర్చుకోవాలి ఈరోజు మనం. అది ఒకవేళ నువ్వు భక్తి, ఒకవేళ విశ్వాసం అని నువ్వు అనుకుంటున్నావంటే పొరపడుతున్నావు. సరిగ్గా వద్దామని బయలుదేరండి, వర్షం వచ్చేసింది. వర్షం దాని పని అది చేస్తుంది, నీ పని నువ్వు చేయాలి. ఎండ దాని పని అది చేస్తుంది, నీ పని నువ్వు చేయాలి. ప్రకృతి దాని పని అది చేస్తుంది. మరి మన పనులు ఏం చేస్తున్నాం మనం? చెప్పండి, మన పనులు మనం చేస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇదిగో ఈరోజు ఈ ప్రసంగం షూట్ చేసే సమయానికి 12:26 అయ్యిందండి. రాత్రి 12:26 అయ్యింది, ఓకేనా? నన్ను మీరు అభినందిస్తారని చెప్పట్లా. అదో నీ బ్లెస్సింగ్ టీవీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ షూట్ చేస్తున్న సహోదరుని నేను అభినందిస్తున్నాను. ఈ అర్ధరాత్రి 12:26 ఈ యొక్క రికార్డ్ చేస్తున్నాడు, ఈ యొక్క ప్రసంగాన్ని రికార్డ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి, ఓకేనా? నిజంగా అభినందించాలండి. ఈ పనిలో, పరిచర్యలో వారు ప్రయాసపడుతున్నందుకు. ఇది కదా దేవుడికి నచ్చేది, దేవుడు మెచ్చేది. నీకు అనుకూలమైన సమయంలోనే దేవుని కార్యాలు చేయకపోతే
ప్రతికూలమైన సమయంలో నువ్వు ఎలా చేయగలుగుతావు? ప్రతికూలమైన సమయంలో నువ్వు ఎలా పరిగెట్టగలుగుతావు? నిజంగా ఆమె జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని చేరుకోవడం అంటే ప్రతికూలత, అనుకూలంగా ఏం లేదు. కిక్కిరిసిపోయి ఉన్నారు జనం అక్కడ. యేసుక్రీస్తు ప్రభువు నిలిచి నన్ను ముట్టుకున్నది ఎవరిని అడిగితే అందరూ అపహాస్యం చేస్తున్నారు. అదేంటి ప్రభువా, నన్ను ముట్టుకున్నది ఎవరిని అడుగుతున్నావేంటి? జనం ఎలాగున్నారు చూస్తున్నావు కదా, కిక్కిరిసిపోయి నీ మీద పడుతున్నారు. చూడండి, ఆ మాట ఉంటుంది మీరు అక్కడ 45వ వచనంలో, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు అనగా. ఏంటి నన్ను ఎవరు ముట్టుకున్నారంటే జనములు కిక్కిరిసి నీ మీద పడుతున్నారు. ఆ కిక్కిరిసిపోయిన జనం మధ్యకు ఈ బలహీనురాలు, ఈ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఈ రోగి అనొచ్చలేదండి. ఈ బలహీనురాలు వెళ్ళి ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు తాకిందంటే ఆమె చేసిన సాహసోపేతమైన కార్యం ప్రభుని చేరుకోవడం కొరకు. ఓకేనా? ఈరోజు ప్రభువుని చేరుకోవడం కొరకు నువ్వు ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నావు? దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి ఏ విధమైన సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావు? ఊరికినే మేళ్ళు వచ్చేయలేడు మనకి, ఊరికినే అద్భుతాలు జరిగిపోవాలి, ఊరికినే స్వస్థత జరిగిపోవాలి, ఊరికినే అయిపోవాలి మనకంతా కూడా. ఊరికనే ఏం చేస్తావు? అయ్యా ఏమి చేయను. ఓ పాట పాడతావా? రాదో. ఓ ప్రార్థన చేస్తావా? రాదో. ఒక వాక్యం చదువుతావా? రాదో. పోనేమో రెగ్యులర్గా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తావా? రాదో. కానీ దేవుడు మాత్రం కార్యాలు చేయాలి. ఏదైనా జరగకపోతే మాత్రం దేవుని మీద నిందలేస్తాం, దేవుని యొక్క శక్తిని అనుమానిస్తాం, దేవుని యొక్క ప్రేమను శంకిస్తాం. అర్థమవుతుందా? దేవుడు కూడా చూడలేదు బాబు, దేవుడు కూడా అన్యాయం చేసి. దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈమెకు మార్గం ఉంది, మార్గం దొరికింది, సాకులు దొరకలా. అక్కడ కిక్కిరిసిపోయిన జనం మధ్యకు ఆమె ఎలాగ వెళ్ళిందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు ఊహించండి. పోని అందరూ కూడా ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కువ మంది ఆయన వెంబడించేవారు, ఎక్కువ మంది పురుషులే కదా. ఆ పురుషుల మధ్యకు తోచుకుంటూ మరి ఎలాగెళ్ళిందో తల్లి వెళ్ళింది. ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టింది. ప్రభువారు అంటున్నారండి, ఇదిగో కిక్కిరిసిపోయి నీ జనం నీ మీద పడుతున్నారు కదా ప్రభు అంటే, ప్రభువారు అంటున్నారు, లేదు 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 లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటున్నాడండి ఆయన. నన్ను ఎవరో ముట్టుకున్నారు, ప్రభావము నాలో నుంచి వెడలిపోయింది. ఇది ప్రభావము నాలో నుంచి వెడలిపోయింది, ప్రభావం వెడలిపోయింది. ఆడిడి కిక్కిరిసిపోయి పడ్డం, నన్ను ముట్టుకోవడం వేరు. ఆమె నా వస్త్రపు చెంగు తాకింది చూసారా, ఆ ప్రభావము నాలోంచి వెడలిపోయింది, ప్రభావం వెడలిపోయింది. చిన్నంత గొప్ప సంగతో ఆమె అనుకుందండి. అప్పుడు అయ్యో నేను మరుగై ఉండను, ప్రభుకి నేను మరుగై ఉండను. కనుక ప్రభు దగ్గర నేను ఈ మాట దాయను, నేను ప్రభుకు మరుగ్గా లేను. మరుగ్గా ఉండగలుగుతామా దేవునికి? నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ ఆసక్తి ఏంటో, నీ క్రియలు ఏంటో దేవునికి తెలియవా? తెలిస్తే తెలియదు. నీ ప్రయత్నం ఏంటో, దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి నువ్వు ఎలా ప్రయత్నం చేసావో, దేవుని యొక్క సన్నిధానానికి ఎగ్గొట్టడానికి నువ్వు ఎటువంటి సాకులు వెతుకావో, ఇవన్నీ తెలీదా దేవునికి? తెలిసే తెలీదా? తెలిస్తే తప్పనిసరిగా తెలీదని అనుకుంటామేమో. మనం దైవజనుడిని మోసం చేయొచ్చేమో, దైవజనుడు జనుల్ని మోసం చేయొచ్చేమో, కానీ వీళ్ళిద్దరూ కలిసి దేవుని మాత్రం మోసం చేయలేరు. అది గుర్తుంచుకోవాలండి. ఒక నేనైనా మీరైనా మరి ఎవరైనా అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం చదువుదాం చూడండి. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయన ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపరచబడినో ఆ సంగతి ప్రజల అందరి ఎదుట తెలియజేసాను. భయపడుతూ వణుకుతూ వచ్చింది, ఆయన ఎదుట సాగిలపడింది. ఎందు నిమిత్తం ప్రభువును, ఆ ప్రభు వారి వస్త్రపు చెంగు ఆమె తాకిందో, ఆ వస్త్రపు చెంగు తాకిన తర్వాత ఎటువంటి స్వస్థత ఆమెకు కలిగిందో అక్కడున్న జనులు అందరితో చెప్పిందండి. అదవుతుందండి. చాలామంది అంటుంటారు, చిన్న పేతుని చేతనాన్ని ప్రార్థన చేయండి, చిన్న పేతును
ఏంటి ఆ ప్రయత్నం? చెప్పదు. ఏం కలిగింది మేలు? అది చెప్పదు. సీక్రెట్, అంతా సీక్రెట్, 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 రహస్యం. ఎవరితో కూడా చెప్పదు, దేవుడితో కూడా చెప్పదు. దేవుడు కూడా తెలియకూడదు అనమాట. ఓకేనా? చిన్న ప్రయత్నం అంతే అది. చాలా సందర్భాలు చూస్తుంటాం, చాలా సందర్భాలు వింటుంటాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యో, నువ్వెంత దాచినా దాగదే, నువ్వెంత దాచినా దాగదే, ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు చాలామంది. కొంతమంది ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి తెలిసి సీక్రెట్ అనుకుంటారు. నీకు సీక్రెట్, కానీ మిగతా ఊరాలందరికీ కూడా ఆ సీక్రెట్ కాదు, పెద్ద స్టోరీ అదనమాట. అది ప్రజలందరికీ చెప్పింది, ప్రజలందరితో తెలియజేసింది, ప్రజలందరూ ఎదురు చెప్పింది. ఇదిగో ఈ అద్భుతం, ఈ యొక్క ఆశ్చర్యకరమైన కార్యం ప్రభువుని బట్టి నాకు కలిగింది. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. ప్రభువు అన్నారు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానివై పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానము గల దానివై పో అంటే అప్పటి వరకు ఆమెకు జీవితం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎలా ఉంటుందండి? ఇలా భౌతికంగా ఇబ్బంది, అలాగ ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బంది ఆవిడికి. ఓకేనా? ఈ రక్తస్రావము కలిగి మరి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి ఆవిడకు అవకాశం ఉందా? లేదు. ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని ఇబ్బందులు పడిందో. శారీరకంగా ఇబ్బంది పడింది, మానసికంగా ఇబ్బంది పడింది, ఆర్థికంగా ఇబ్బంది పడింది కదా. ఆ సంపాదించిన జీవనమంతా కూడా ఆ యొక్క వైద్యులకు వ్యయం చేస్తే ఆర్థికమైన ఇబ్బంది ఉండదా? శారీరకమైన ఇబ్బందా? ఆత్మీయమైన ఇబ్బందా? ఎన్ని ఇబ్బందులు భరించుకుంటూ 12 ఏండ్లు గడిపింది మారా తల్లి. 12 ఏండ్లు. ప్రభువు అన్నారు, కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివే పో, సమాధానము గలదానివే వెళ్ళు అని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి నిజంగా. మరి ఈరోజు మన యొక్క విశ్వాస సంబంధమైన జీవితాలను ఒకవేళ మనం పరిశీలించుకుంటే ఎలాగున్నాం మనం ఈరోజు? మన భక్తి సంబంధమైన జీవితాలు ఎలాగున్నాయి? మన విశ్వాస సంబంధమైన జీవితాలు ఎలాగున్నాయి? ఈమెలో ఉన్న విశ్వాసము, ఈమెలో ఉన్న భక్తి, ఈమెలో ఉన్న సంకల్పం వంటి సంకల్పం మనకుందా? ఈ దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నామా మనం? ఆమె ప్రభు వల్ల మేలు పొందిందా లేదా? ఎంత ఆశ్చర్యకరమైన కార్యం అండి, ఎంత అద్భుతమైన కార్యం. ఆమెకు జీవితంలో ఇంకా నా జీవితంలో నేను నా బ్రతుక్కి ఈ నెమ్మది కలుగుతుందా అని అనుకునుందేమో, నిరుత్సాహంతో ఉందో, నిస్పృహతో ఉందేమో. కానీ ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు తాకగానే ఆమెకు జీవితం మారిపోయింది. దెబ్బతో ప్రభుని చేరుకోగానే, ప్రభు యొక్క సన్నిధానికి రాగానే ఆమెకు జీవిత పరిస్థితులు మారిపోయినాయి. ప్రభు చెంత మనకి ఆశీర్వాదం దాగి ఉందో మనకు అర్థం అవ్వట్లేదండి. ఆయన చెంత మనకి ఎంత మేలు దాగి ఉందో మనకు అర్థం అవ్వట్లా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువారు మాట్లాడుతున్నారండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, గొర్రెలు పోవు ద్వారం నేనే, గొర్రెలకు మంచి కాపరినేనని చెప్తున్నాడండి. ఓకేనా? అక్కడ మనం చదువుదాం, 7వ వచనం చదువుదాం. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారినే ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును, హత్యను, నాశనము చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడో? గొర్రెలకు జీవం అనుగ్రహించుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఓకేనా? ఈ గొర్రెలకు మంచి కాపరి అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఏమిస్తున్నాడైనా? సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తున్నాడండి, సమృద్ధిగా జీవాన్ని ఇస్తున్నాడు. కానీ గొర్రెల్లో చాలా గొర్రెలు ఏం చేస్తున్నాయంటే దొంగలను నమ్ముతున్నాయండి, దొంగలని దోచుకునే వారిని నమ్ముతున్నాయి తప్ప ఆ గొర్రె కొరకు ప్రాణం పెట్టిన నిజమైన కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, తన రక్త మాంసములను పణంగా పెట్టిన కాపరి ప్రభువైన యేసుక్రీస్తును నమ్మలేకపోతున్నాయి. ఈరోజు ఆయన చేరలేకపోతున్నాయి. అదే దొంగలు, దుర్బోధులు ఆగిపోతున్నారు తప్ప
ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, ప్రభు మాటలు వినలేకపోతున్నారు, ప్రభు వాళ్ళ మేలు పొందలేకపోతున్నారు చాలామంది. దేవునికి బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఆ స్త్రీ ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు ఆమెకు ఎదురైనప్పటికీ కూడా ఆమె రోగం ఆటంక కారణం అని అనుకోలేదండి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకాలి. అదవుతున్న చిన్న చిన్న విషయాలకు కూడా దేవుని యొక్క సన్నిధిని నిరాకరించే చాలామంది భయంకరమైన భక్తులు ఉన్నారండి. భయంకరమైన భక్తులు అన్నందుకు బాధపడదు. ఒక తుమ్ము వస్తే దేవుని యొక్క సన్నిధి మానేస్తారు. ఏ అంటే తుమ్ము వచ్చింది, చిన్న వర్షం, చిన్న ఎండ, చిన్న నీడ, చిన్న చలి ఏమి రాకూడదు. అదవుతున్న చాలామంది కూర్చోడానికి కుర్చీ లేదని వెనక్కి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారండి. లేదు నన్ను ఎవరు పలకరించలేదు, నాకు వందనాలు చెప్పలేదని కోప్పడి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు చాలామంది. దేవుని సన్నిధిని భాగ్యం అక్కడ దొల్లేయాలి, అసలు అది దేకేయాలి. అసలు ఏం చూస్తున్నావు అక్కడ? నువ్వు అసలు అక్కడ అడుగు పెట్టడమే నీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అటువంటి భాగ్యాన్ని వదులుకుంటూ చిన్న చిన్న కారణాలు బట్టి దేవునికి సన్నిధాన్ని వదిలిపెట్టేసి అదవుతుందా, లేదంటే దైవజనుడి మీద కోపగించి, దైవజనుడి మీద అలిగి, ఏదైనా ప్రసంగాలు, ఏదైనా ఒక కఠినమైన వాక్యం, కఠినమైన వచనం ఏదైనా వస్తే దానికి అలిగి దేవునికి సన్నిధిని విడిచిపెట్టేసే అల్ప విశ్వాసులు ఈరోజు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, ఒకవేళ ఆ కోవలో కనుక మనం ఉండుంటే మనం సరి చేసుకుందాం. ఈ యొక్క స్త్రీకి కలిగిన దృఢ విశ్వాసాన్ని కలిగి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం. ఓకేనా? మనకున్న అత్యంత ప్రమాదకరమైన సమస్య ఏంటో తెలిసిన పాప సమస్య. ఆ పాప సమస్యను తీసివేయడం కొరకు ప్రభువైన క్రీస్తు రక్తం మనల్ని కడగాలి, ప్రభువైన క్రీస్తుని మనం చేరుకోవాలి. ఈ మాటలు మనందరికి వినుకుడిలో పలబడుతుండగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. ఆయన విత్తబడిన వాక్యం అందరికి వినుకుడిలో ఫలభరితంగా ఆశీర్వాదకరం ఉంచండి. విని విడిచిపెట్టేసే వారంగా కాకుండా విని వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి. సత్య మార్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించండి. కావలసిన ఆర్థిక వనరులను మీరు సిద్ధపరచండి. ఈ పనిలో పరిచర్యలు నాతో పాటు ప్రయాసపడుతున్న నా సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. నీ సేవ కొరకే ఘనమైన పని పరిచర్య కొరకు మేము సిద్ధపడగలుగుటకు సహాయం దయచేయండి. అనేక ఆత్మల చెంతకు నీ మాటలను తీసుకోగలగలుగుటకు ఇదిగో తండ్రి మరి యొక్క వేదిక మరి అద్భుతంగా వర్ధిల్లగలుగుటకు సహాయం దయచేయండి. సత్య మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత విస్తరింపచేయండి. ప్రతి గృహంలో ఈ యొక్క వాక్యాన్ని మీరు ఉంచండి నాయన. బ్లెస్సింగ్ టీవీ యాజమాన్యాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాన వివేకములు వారికి దయచేయండి. వారికి కలుగుతున్న ప్రతి అవరోధాన్ని దూరపరచండి. ప్రభువైన క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. మర్చిపోవద్దు, ఒక్క ఫోన్ కాల్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యూ.